బాబాజీ, నేను ఒక ఆర్టికల్ చూశాను, చదివాను కూడా. ఒక వీడియోలో కూడా పర్టికులర్‌గా చూసాను నేను. ఒక సాధకుడిని, ఒక అఘోరిని సైంటిస్టులు తీసుకొచ్చారు. పరీక్ష చేశారు. పరీక్ష చేయడానికి తీసుకొచ్చారు. ఆయన పరీక్ష చేసినప్పుడు ఆయన దగ్గర కావాల్సిన మన దగ్గర ఉన్న ఎక్విప్‌మెంట్ తోటి, మన భారతదేశంలో ఉన్న బయట కంట్రీలో ఉన్న ఎక్విప్‌మెంట్ అన్‌కాన్షియస్‌లోకి తీసుకెళ్ళి, ఆయనకి ఇంజెక్షన్స్ ఇచ్చి అన్‌కాన్షియస్‌లోకి తీసుకెళ్ళి చేద్దామని చెప్పేసి వాళ్ళ ప్రయత్నం. ఆయనకు ఇచ్చే డోస్ కంటే 10 రెట్లు ఎక్కువ డోస్ ఇచ్చినా సరే ఆయన అన్‌కాన్షియస్‌లోకి పోలేదు. పర్టికులర్‌గా ఆర్టికల్‌లో ఇది ప్రూవ్ అయింది. దాంతోపాటు ఆయనను అడిగినప్పుడు, అంటే ఆయనకు అబద్ధం చెప్పడానికి ఎలాంటి ఆస్కారం లేకుండా ఓన్లీ నిజమే చెప్పేలాగా ఎంతవరకైతే సైంటిఫికల్‌గా మన దగ్గర ఉందో అన్ని ఎక్విప్‌మెంట్ వాడుతూ చేసినప్పుడు తను ఒక మాట మాట్లాడాడంట. లైట్ డిటెక్టింగ్ టెస్ట్. లైవ్ డిటెక్టింగ్ టెస్టు అవన్నీ పెట్టేసి మొత్తం పెట్టిన తర్వాత సైంటిస్టులు చాలామంది, ఒక 20 నుంచి 30 మంది సైంటిస్టులు నిలబడి ఆయన చుట్టూ నిలబడి ఆయన అడిగితే, మీ ఏజ్ ఎంత? నేను చిరంజీవిని. ఇప్పటి వరకు 6 చిరంజీవులు మాత్రమే ఉన్నారు. నేను కనిపించని 7వ చిరంజీవిని. ఆల్మోస్ట్ నేను కలియుగం చూసా, ద్వాపరయుగం చూసా, ఇప్పుడు కలియుగంలోనూ ద్వాపరయుగం చూసా, నేను త్రేతాయుగం చూసా, ద్వాపరయుగం చూసా, కలియుగం చూసా. నేను పరమేశ్వరుని దర్శనం చేసుకున్నా, బ్రహ్మని దర్శనం చేసుకున్నా, రాముని కలిసా, కృష్ణుని కలిసా. ఇప్పుడు కలియుగంలో ఉన్న నా ఏజ్ 40 దగ్గర ఆగిపోయింది. నా ఏజ్ ఇప్పటికీ 40. నేను ఇక్కడ ఆగిపోయింది. నేను ఇప్పటివరకు ఎవరికి కంటపడలేదు. ఇప్పుడే మీరు మీ కంటపడ్డాను. ఇది నాకు రాసింది, అందుకే మీ దగ్గరికి రావడం జరిగింది అని చెప్పేసి అని చెప్పినట్ట. ఇలా జరిగే అవకాశం ఉందా? ఇది నిజంగా వాస్తవం అనుకోవచ్చా? అంటే మనకి ఇలాంటివి నమ్మశక్యం కానట్టుగా ఉండేటటువంటి నిజాలు. అవును. అంటే నమ్మశక్యం కానటువంటి నిజాలుగా మనం చెప్పుకోవచ్చు. ఇలాంటివి మీరు చెప్తే నేను విన్నాను, కానీ ఈజ్ ఇట్ పాసిబుల్ ఆర్ నాట్ అని మీరు అడుగుతున్నారు. అవును. ఎస్, అబ్సల్యూట్లీ. ఏం చేయాలంటే ఏజ్ని ఆపడం అనేటువంటిది సమాధి స్థితి పొందిన వాళ్ళకి భౌతికమైనటువంటి శరీరంలో మార్పులు ఉండవు. ఓకే. కణ విభజన జరగదు, క్వాంటమ్ థియరీ ఆగిపోతుంది. అంటే మాస్ లెవెల్లో క్వాంటమ్ సెల్ డివిజన్ అండ్ తర్వాత మనలో కణజాలం చనిపోవడం, కొత్త కణజాలం పుట్టడం, ఇలాంటివి ప్రక్రియలన్నీ ఆగిపోతాయి అన్నమాట. అంటే శారీరక ప్రక్రియలన్నీ ఆగిపోతాయి. చూడండి, ఎక్స్క్రీటింగ్ ఉండదు, ఇంటేకింగ్ ఉండదు, అవుట్ గోయింగ్ ఉండదు, ఏమీ ఉండదు. ఇప్పుడు ఒక సెల్ ఉందనుకోండి, ఫోను, ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ ఏమీ లేకుండా ఆఫ్ చేసామనుకోండి, దాని టైం అనేటటువంటిది అలాగే ఉంటుంది. అంటే ఒక మెషిన్కి పూర్తిగా వాడలేదనుకోండి, అది పూర్తిగా చెడిపోతుంది. ఇది అలా కాదు, కాన్షియస్ వర్క్ చేస్తుంటుంది, కానీ బాడీని వర్క్ చేయకుండా దాన్ని ఒక ఫ్రీజింగ్లో పెడతాం అన్నమాట. ఎప్పుడైతే ఎలా జరుగుతుందండి ఇది అంటే, మన జీవితం అనేది, వయసు అనేది సంవత్సరాలతో కొలవరు. మీ జీవితమైనా నా జీవితమైనా ఇది సంవత్సరాలతోటి సంబంధించింది కాదు. ఆయువు అనేది వాయు సంబంధితమైనది. మన ఉచ్ఛ్వాస నిశ్వాసలు శ్వాస మీద ఆధారపడి ఉంటుంది. శ్వాస గతిని బట్టి మన ఆయు పరిమాణం అనేది ఉంటుందన్నమాట. ఈ ఆయుష్ అనేటటువంటిది మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే, చూడండి, మనకి తుది శ్వాస విడిచారు అంటే అర్థం ఏంటి? ఆఖరి శ్వాస వదిలిపెట్టినప్పుడు చూడు, అంటే చనిపోయారని, అంటే ఈ శరీరాన్ని త్యాగం చేస్తుంది. తుది శ్వాస అనే పదం మన వాడుకలో ఉంది. తుది శ్వాస అంటే మరి ఆది శ్వాస ఏది? గర్భం నుంచి ఆది శ్వాస నుంచి తుది శ్వాస అంటే ఈ మధ్యన సాగేదే జీవితం, లైఫ్ స్పాన్. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే, ఆది శ్వాస ఎప్పుడు జరుగుతుందంటే, పిల్లవాడు అంటే జన్మించిన తర్వాత ప్రథమ రోదన అంటారు. మొట్టమొదటిసారి ఏడుస్తాడు చూడు, ఆ ఏడ్చిన తర్వాతే బయట నుంచి ప్రకృతి నుంచి ప్రథమ శ్వాస తీసుకుంటాడు. అందుకే మీకు
ఆ ఏడుపు చేసిన తర్వాత ప్రకృతితో సంబంధం ఏర్పడుతుంది. పంచభూతాల్లో శ్వాస అంటే ఈ ప్రపంచంలోకి వచ్చినట్టు మనకి ఒక సంకేతాన్ని ఇస్తాడనమాట. కాలింగ్ బెల్ మోగిస్తాడు, నేను వచ్చాను. ఎందుకు వచ్చాను, ఎందుకు ఏడుస్తున్నాడు? అరే అలౌకికమైనటువంటి జగత్తులో ఉండే నేను లౌకిక ప్రపంచంలోకి జన్మ తీసుకుంటున్నాను. ఇక ఆనందం కాదు, రేపు నుంచి అన్నీ కూడా విషాదంతో కూడుకున్నట్టు విషయాల వైపు వెళ్ళిపోతుంది. గతం అంతా కూడా మర్చిపోతాడు అన్నమాట. ఎప్పుడైతే ప్రకృతితో సంబంధం పెట్టుకోవడం మొదలు పెడతాడో ప్రకృతి అవసరాలన్నీ మొదలవుతాయి. అందుకు శ్వాస, ఆది శ్వాస ఎక్కడైతే మొదలవుతుందో అది నీ పుట్టిన సమయం. ఆ తొలి శ్వాస పీల్చుకున్న తర్వాత ఏడ్చిన తర్వాత చూడండి, హాస్పిటల్లో కనుక ఏ బిడ్డ అని ఏడకపోతే కొడతారు. ఎందుకంటే కొడితే అప్పుడు ఆ మెలకువలో ఈ కాన్షియస్లోకి వచ్చి అప్పుడు ఏడిస్తే శ్వాస అనేది రిక్వైర్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఈ ఆది శ్వాస నుంచి లాస్ట్ ఆఖరికి వదిలిన శ్వాస వరకు మన జీవితం ఉంటుంది. అంటే మీకు సంవత్సరాలు కాదు, కాలం కాదు మీకు ఇచ్చేది, శ్వాసలు మాత్రమే మీ జీవితం. శ్వాసలను ఎవరైతే పొదుపుగా వాడుకుంటారో వాళ్ళకి లైఫ్ స్పాన్ పెరుగుతుంది. ఓకే, పొదుపుగా వాడడం అంటే ఎలా? మామూలుగా మనం అందరం శ్వాస తీసుకుంటున్నాం, దీన్ని పొదుపుగా వాడడం అంటే ఇప్పుడు మీరు సునక శ్వాసలా తీసుకుంటారు. ఓకే, సునకం అంటే 60 సార్లు తీసుకుంటుంది. ఓకే, ఇది సునక శ్వాస. సునక శ్వాస అంటే నిమిషానికి 60 సార్లు తీసుకుంటుంది, కానీ మనిషి నిమిషానికి 13 సార్లు మాత్రమే తీసుకోవాలి. ఓకే, కానీ ఈ మనుషులు 18 సార్లు, 20 సార్లు, 30 సార్లు. ఎమోషన్ వచ్చిందనుకో చూడండి, ఏదైతే కోపం వచ్చిందనుకో అంటుంటారు. అంటే ఎక్కువ సార్లు, అంటే ఎమోషన్స్ ఏం చేస్తాయంటే ఎక్కువ డ్రా చేస్తాయి అన్నమాట. అందుకే కామం, క్రోధం, లోభం, మోహం, మదం, ఆశ్చర్యం ఇలాంటి ఎమోషన్స్ ఏ వచ్చినా సరే మీలో శ్వాస ఎక్కువ వాడుతుంది. ఎమోషన్. ఓకే, అందుకే యోగులు ఎమోషన్కి గురికారు, ఎలాంటి భావోద్వేగాలకి గురికారు. భావోద్వేగం ఎప్పుడైతే వేగము అంటే భావోద్వేగం, భావం యొక్క ఉద్వేగం, వేగం కాదు ఉద్వేగం వస్తుంది. అంటే చాలా ఎక్కువగా నువ్వు శ్వాసని వాడుకోవాల్సి వస్తుంది. శ్వాస ఈజ్ ఏ ఫ్యూయల్ ఆఫ్ యువర్ లైఫ్. అంటే ఇది ఒక ఫ్యూయల్ లాంటిది. అంటే కారు ఉండగానే సరిపోదు, కారు నడవడానికి పెట్రోల్ ఏదో ఇంధనం కావాలో ఆ విధంగా ఇంధనము శ్వాస. ఈ శ్వాస ఎప్పుడైతే ఉన్నదో లోపల శక్తి అనేది మనం వాడుకోగలుగుతాం అన్నమాట. అందుకు శ్వాస అనేటువంటి సంవాహకం మీదుగా ప్రాణం అనేది విస్తరిస్తుంది శరీరంలో. ఓకే, అందుకు శ్వాసలు అనేటువంటి పొదుపుగా వాడితే మరి ప్రాణం ఎలాగా? శ్వాస ఆగిపోయిందంటే ప్రాణం ఆగిపోతుంది. కానీ యోగులు ఏం చేస్తారంటే శ్వాస యొక్క అవసరం లేకుండా ప్రాణాన్ని వాడతారు. అవసరం లేకుండా ప్రాణాన్ని వాడతారు. దీన్ని అంతఃప్రాణాయామము అంటారు. ఓకే, అంటే బాహ్య ప్రాణాయామం మీరు చూస్తున్నారు టీవీలో, ఇంతవరకు అంతఃప్రాణాయామం మీకు పరిచయం లేదు. యోగులు అంతఃప్రాణాయామం చేస్తారంటే ప్రాణం వేరు. గాలిని పీల్చుతారు కదా మీరు, గాలిని పీల్చరు. గాలి మీ ముక్కి చేరిన తర్వాత వాయువు అవుతుంది. ఇక్కడ మెకానిజం ఉంటుంది, అది మారుస్తుంది వాయువు కింద. వాయువే ఆయువు కింద మారుస్తుంది. వాయువుని నియంత్రిస్తే ఆయువుని నియంత్రించుకోవచ్చు. కాబట్టి ఈ వాయువు గాలి ఆయువై లోపలికి వెళ్తుంది. దీన్ని లోపలికి వెళ్ళినటువంటిది మీరేమనుకుంటున్నారు? ఆక్సిజన్. దాంట్లో కార్బన్ డైఆక్సైడ్ బయటకు వదిలి ఆక్సిజన్ మాత్రం వినియోగించుకుంది. ఇది బయలాజికల్ ప్రక్రియకి, అంటే ఫిజికల్ బాడీని నిలపడానికి ఆక్సిజన్ అవసరం. అంటే రక్తంలో ఉన్నటువంటి టాక్సిన్స్ని బయటకు తీయడానికి ఆక్సిజన్ ఉపయోగపడుతుంది. ఓకే, కానీ ఆక్సిజన్ మీకు ప్రాణం కాదు.